జిల్లా సదాశివపేట్ పట్టణంలో హనుమాన్ నగర్ రామాలయంలో జగదాభి రాముడు కళ్యాణం రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా సాగింది. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో అభిజిత్ లగ్నంలో జగదేక వీరుడు శ్రీరాముడు జగన్నాథ సీతాదేవికి కళ్యాణ మహోత్సవాన్ని మంత్రోచ్చరణల మధ్య వైభవంగా జరిపారు. భక్తజన సందోహం మధ్య సీతాదేవిని శ్రీరామచంద్రుడు మంగళ సూత్రాలు ధరించి పరిణయం కళ్యాణంలో తలంబ్రాలు పోసి భక్తులు పులకించిపోయారు. అదేవిధంగా హనుమాన్ మందిరంలో శ్రీరామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు ఆలయ కమిటీ అర్చకులు శివకోటి స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చారు. లోపల హనుమాన్ నగర్ శ్రీ 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 వీరాంజనేయ స్వామి దేవాలయం. ఈ యొక్క దేవాలయం లోపల గత 10 సంవత్సరాల నుంచి సీతారామ కళ్యాణ మహోత్సవము ప్రజల అందరి సమక్షం లోపల ఈ యొక్క అంగరంగ వైభవంగా సీతారామస్వామి కళ్యాణ మహోత్సవము అద్భుతంగా జరుగుతుంది. దినదిన అభివృద్ధితోటి ఈ యొక్క మందిర నిర్మాణం కానీ ఈ యొక్క ప్రతి ఒక్క కార్యక్రమం కూడా అత్యద్భుతంగా జరుగుతుంది. భక్తాదుల ప్రోత్సాహంతో రోజు రోజుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేస్తున్నారు. ఈ సదాశివపేట నగరం లోపల వీరాంజనేయ స్వామి పురాతనమైనటువంటి దేవాలయం, దానికి అధిక శక్తి ఉన్నదని భక్తాదులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి నిత్యం దర్శించుకుంటున్నారు. చాలా అధిక సంఖ్య లోపల ఈ యొక్క కార్యక్రమంలో అంగరంగ వైభవంగా సీతారామస్వామి కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే భక్తాదుల ప్రోత్సాహంతో ఈ యొక్క కార్యక్రమము జరిపిస్తామని కోరుతున్నాం. జై శ్రీరామ్. సంవత్సరము ఊరేగింపు కార్యక్రమంగా ఈ యొక్క మహోత్సవంగా చాలా అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. శనివారం రోజు పౌర్ణమి సందర్భంగా హనుమాన్ జయంతి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఊరు లోపల ఉన్నటువంటి భజన మండలి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తారు. వాళ్ళు కూడా అతి సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నెరవేరుస్తారు. అందరూ కూడా గ్రామ నగరవాసులు అందరూ కూడా పాల్గొని హనుమాన్ జయంతి అత్యద్భుతంగా పాల్గొంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా హనుమాన్ ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.